Afternoon, Andy. Deep is a good friend of mine, and I know a lot of people sitting on this round table today. ముందుగా రెండు విషయాలు చెప్పాలి. ఒకటి, ఒక ఆర్గనైజేషన్ నడపడం అనేది చాలా కష్టమైన విషయం. అది 10 ఏళ్ల పాటు దాన్ని విజయవంతంగా నడిపి 11th ఇయర్లోకి వచ్చినారనేది చాలా సంతోషకరమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ TITA టీమ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఐ వాంటెడ్ టు పుట్ ఆన్ రికార్డ్ టుడే. తెలంగాణ ఉద్యమంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు దాదాపు ఒక 200 సంస్థలు, అవి కల్చరల్ సంస్థలు కావచ్చు, లేదా ఇతర ఉద్యోగస్తుల సంఘాలు కావచ్చు, వివిధ రంగాల్లో ఉన్న సంఘాలు ఒక 200 దాకా ప్రముఖంగా ఉన్నాయి, పార్టిసిపేట్ చేసినాయి. ఆ 200 సంఘాలు అంటే ఇంకా వేలలకు ఉండుండొచ్చు, బట్ నేను చెప్పేది కొంత ప్రాముఖ్యత ఉండి కొంత ప్రజల నోళ్ళలో నాన్న సంఘాలు ఒక 200 ఉంటాయి. Out of the 200 organizations, I think only a handful of organizations could continue their operations post Telangana formation. And TITA continues to be that inspiring organization which is kind of adapting itself continuously. ఏమవుతుందంటే మూమెంట్ టైంలో మన రిక్వైర్మెంట్స్ వేరు, మన ఆర్గనైజేషన్ చేయవలసిన పనులు అవన్నీ వేరు. బట్ పోస్ట్ స్టేట్ ఫార్మేషన్ ఆల్ ఆఫ్ అవర్ ఆస్పిరేషన్స్ అవన్నిటికీ ఒక గ్రౌండ్ లెవెల్లో చేయవలసిన పని చాలా ఉండింది. అండ్ ఐ థింక్ TITA సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ఎ మూవ్మెంట్ ఆర్గనైజేషన్ టు అన్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ an active partner in the reconstruction of Telangana. CM garu always keeps saying reconstruction of Telangana. So what does he mean by reconstruction? So that is what has been happening since last 6 years. So each sector lo, whatever discrimination that has happened in the United States, so what Telangana government is today doing is to correct that discrimination, to ensure all those sectors get proper attention, and also proper initiatives are launched in those sectors for a equitable development. So that's what we have been doing in last 6 years under the leadership of CM Sri KCR Garu. And I think the best part of TITA's journey is that TITA is today an active partner with the government of Telangana. అంటే ప్రభుత్వంలో మాకేమవుతుందంటే, అంటే ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ బిఫోర్ 2014లో తెలంగాణ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు అండ్ IT శాఖ మంత్రి కేటీఆర్ గారు, they invited some people from the corporate sector to join the government. So that's how I came into this government. So I'm not a government employee per se. So లోపలికి వచ్చిన తర్వాత what I understood was there are people who work in the government, and then there are people who work against the government, people outside, people who don't like this government, or people who have other reasons to hate this government. So there are two sections of people who are in the government and then against the government. But what we need is people who are with the government. Those are the people who make a difference. Those are the people who help ground a lot of schemes, initiatives, ideas that this government has. Thank you. So, ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు, అనౌన్స్ చేస్తున్న స్కీమ్స్, ఈ ఇనిషియేటివ్స్ అన్నిటినీ ప్రజాక్షేత్రంలో ఉండి వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో సహాయపడే వాళ్ళు కావాలి. వాళ్ళకి షార్టేజ్ ఉంది వాళ్ళు మనకి ఎక్కడైనా, అంటే నాట్ జస్ట్ ఇన్ తెలంగాణ, బట్ ఎవ్రీవేర్ వీ హ్యావ్ ఎ షార్టేజ్ ఆఫ్ దోస్ పీపుల్. అండ్ ఐ థింక్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ TITA ఈజ్ దట్ TITA హెస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ దట్ ఆర్గనైజేషన్. ప్రభుత్వం నాయకుడు చేసే విజనింగ్ కానీ, అనౌన్స్ చేసే ఇనిషియేటివ్స్ కానీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలాగా ఉండడం. సో దిస్ ఈజ్ a great thing to do, and very few organizations in Telangana are doing it today. So I appreciate the leadership of TITA and all the members for taking up this task. The second thing ఏంటంటే, ఉద్యమంలో ఉన్నప్పుడు ఆర్గనైజేషన్స్ నడపడం కొంత ఈజీ, ఎందుకంటే అప్పుడు దెర్ వాజ్ అ రా ఎమోషన్ ఇన్ ద పీపుల్, చాలా ప్యాషన్ ఉండింది, చాలా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉద్యమం అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళకి ఆర్గనైజేషన్స్ నడపడం చేతనవ్వలేదు, అంటే ఇంకా దే హ్యావ్ జస్ట్ వానిష్డ్. బట్ ఆ ఎనర్జీ లెవెల్స్ని అట్లాగే పెడుతూ కంటిన్యూస్గా తన టీమ్ని ఇన్స్పైర్ చేస్తూ వాట్ ఎవర్ సందీప్ ఈస్ డూయింగ్ టుడే, ఐఎమ్ వెరీ ప్లీజ్ టు హియర్ ఫ్రమ్ హిమ్ దట్ ఇట్ హ్యాస్ చాప్టర్స్ ఇన్ 30 countries. ఇట్ ఇస్ నాట్ అ జోక్ టు హ్యావ్ చాప్టర్స్ ఇన్ 30 countries అండ్ వైడ్ వెరైటీ ఆఫ్ టాపిక్స్. అంటే ఇంతకుముందు ప్రాజెక్ట్స్ అన్ని లిస్ట్ చెప్పినారు నాకు.
స్టార్టింగ్ ఫ్రమ్ స్కిల్లింగ్ నుంచి మొదలుపెట్టి ఇంక్యుబేషన్ వరకు, ఇన్నోవేషన్ వరకు, లైక్ అక్రాస్ ద స్పెక్ట్రమ్. When state government launched a year of AI and TITA was there. When state government wanted to do something in digital literacy, TITA was there. So atla prati area lo TITA is making its mark. And ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే whenever there is a social issue like కోవిడ్ వచ్చి the whole society was down with lot of problems, కానీ ఇంకా చాలా రిసెషన్ ఉండింది. ఆ టైంలో కూడా TITA team was continuously working on the ground. సో అది చాలా అంటే చాలా కొద్ది ఆర్గనైజేషన్స్ మాత్రమే ఆ టైంలో చేసింది. గుడ్ లక్ విత్ వాట్ ఎవర్ యూ గైస్ ఆర్ డూయింగ్. యూ గైస్ ఆర్ రియలీ రాకింగ్. కీప్ డూయింగ్ ద సేమ్. అండ్ వాట్ ఎవర్ హెల్ప్ యూ నీడ్ ఫ్రమ్ ద IT డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ, వీఆర్ ఆల్వేస్ దేర్. ఇన్ఫ్యాక్ట్ జయేష్ రంజన్ గారు, నాట్ మీ, జయేష్ రంజన్ గారు ఈజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ TITA. హీ కీప్స్ టెలింగ్ అస్. ఒక సీనియర్ బ్యూరోక్రాట్ జయేష్ రంజన్ గారి లాంటి వ్యక్తుల నుంచి ఒక ప్రశంసను పొందడం అనేది చిన్న విషయం కాదు. ఆయన చాలా ఇంటర్నల్ మీటింగ్స్లో హీ కీప్స్ టాకింగ్ అబౌట్ TITA. సో కీప్ అప్ దట్ స్పిరిట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టుడే. థ్యాంక్ యూ.